మిగతా అప్డేట్ చూస్తే వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థకు గురయ్యారు. ఆయన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన నిన్న మరింత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కాపు రిజర్వేషన్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు ముద్రగడ. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థకు గురయ్యారు. ఆయన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో ఆయన బాధపడుతున్నారు. ఇక ఆయన ఆరోగ్యం నిన్న మరింత క్షీణించడంతో ఆయన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కాపు రిజర్వేషన్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిగా ముద్రగడ గుర్తింపు పొందారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థకు గురయ్యారు. ఆయన వైద్యం కోసం ప్రస్తుతం కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక నిన్న ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కాపు రిజర్వేషన్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిగా ముద్రగడ గుర్తింపు పొందారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, కాకినాడ ఆసుపత్రిలో ముద్రగడ చికిత్స పొందడం తెలుస్తుంది. ప్రస్తుతం అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ చందు. చూసుకుంటే కనుక మాజీ మంత్రి కాపుద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకైతే గురయ్యారని చెప్పొచ్చు. నిన్న ఉదయం నుంచి కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాకినాడ మౌర్య అనే ప్రైవేట్ హాస్పిటల్ అయితే చికిత్సకి అయితే మాత్రం ముద్రగడ నిన్న ఉదయం అయితే మాత్రం వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం అక్కడ డాక్టర్లు అయితే మాత్రం ఆయనకి షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయని చెప్పడంతో మరో ఆసుపత్రికి అయితే మాత్రం కాకినాడలో అమృత హాస్పిటల్కి అయితే మాత్రం ఆయన షిఫ్ట్ చేయడం జరిగింది. డాక్టర్లకు ఇంకా మెరుగే ప్రస్తుతానికైతే మాత్రం ఆయనకి గతంలో పెద్ద షుగర్ సంబంధించిన వ్యాధి, దాంతో పాటు కూడా కాలేయం సంబంధించిన వ్యాధి కూడా ఆయనకి అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఇంకా మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఆయన అయితే మాత్రం హైదరాబాద్ అయితే మాత్రం రిఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా హైదరాబాద్ రిఫర్ చేసిన అనంతరం కూడా కొన్ని టెస్ట్లు అయితే మాత్రం కాకినాడలో చేయించి హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పి డాక్టర్ అయితే చెప్పడం జరిగింది. వెంటనే ఆయన కాకినాడలో ఏదైతే ఉందో మెడికవర్ హాస్పిటల్కి అయితే మాత్రం ఆయన రాత్రి 12 గంటల ప్రాంతంలో అయితే మాత్రం మెడికవర్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేశారు. అక్కడ కొన్ని టెస్టులు అయితే మాత్రం ఆయనకి నిర్వహించారు. దానికి సంబంధించి
ఆయనకి ప్రస్తుతం అయితే మాత్రం షుగర్ లెవెల్స్ అయితే నిలకడగా లేవని చెప్పేసి టెస్ట్ల అనంతరం కూడా డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. షుగర్ లెవెల్స్ పెరుగుతూ తగ్గుతూ ఉండడంతో డాక్టర్లు అయితే మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం డాక్టర్లు సూచనల మేరకు కాకినాడ మెడికల్ హాస్పిటల్లో అయితే మాత్రం ఆయనకి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. మొత్తం ఏదైనప్పుడు కూడా ఈ టెస్టుల రిపోర్ట్లు ఏదైతే ఉందో మరికొద్దిసేపట్లో ఆ టెస్ట్ మెడికల్ హాస్పిటల్ సంబంధించిన టెస్టుల రిపోర్ట్స్ అయితే మాత్రం డాక్టర్స్ కి అందేమని ఉన్నారు. అనంతరం కూడా ఆ టెస్ట్ రిపోర్ట్ ని బట్టి ఆయన కాకినాడలోనే ట్రీట్మెంట్ అందిస్తారా లేకపోతే హైదరాబాద్ అయితే తరలించే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్ల మీద అయితే మాత్రం వచ్చే నివేదికను బట్టి రిపోర్ట్ సంబంధించిన దాన్ని బట్టి అయితే మాత్రం డాక్టర్లు చెప్పే దాని మీద అయితే మాత్రం కాకినాడలో అందివాలా వైద్యం లేదా హైదరాబాద్ తీసుకెళ్ళాలనే దాని మీద మరి కొద్ది సేపట్లో అయితే మనకు తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయనకి షుగర్ లెవెల్స్ అయితే మాత్రం భారీ తగ్గుతున్నాయని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్నారు. అప్పుడు హఠాత్తుగా పెరుగుతున్నాయని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఆయన ఆరోగ్యం అయితే మాత్రం నిలకడగా లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదేంటో నైట్ ఇంచుమించుగా 1:02 ప్రాంతంలో మొత్తం కూడా ఆయనకి టెస్ట్ అయితే నిర్వహించారు. టెస్ట్ రిపోర్ట్ అయితే మాత్రం మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం మెడికల్ హాస్పిటల్ వారు అయితే మాత్రం ఏమన్నారు రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని ఆయనకి కాకినాడలో ట్రీట్మెంట్ అందిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. వచ్చే రిపోర్ట్ మీద అయితే మాత్రం ఆయన ట్రీట్మెంట్ ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి ఆయన కుటుంబ సభ్యులకి మాత్రం ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా నేను ఉదయం నుంచి కూడా మొత్తం కూడా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన నుంచి కూడా రాత్రి 1 గంట దాకా కూడా ఆయనకి సంబంధించిన ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకులు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఆయనతో పాటు మొత్తం ఉన్నారు. ప్రస్తుతం ఆయనకైతే మాత్రం కాకినాడ మెడికల్ హాస్పిటల్ అయితే మాత్రం ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో ఈ టెస్ట్ రిపోర్ట్ అయితే హైదరాబాద్ పంపించడం జరిగింది. దాన్ని వచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఆయన ఆ రిపోర్ట్స్ అవి నార్మల్ గా ఉంటే మాత్రం కాకినాడలోనే ఆయనకి చికిత్స అయితే అందేమని ఉన్నారు. లేని ఆయన హైదరాబాద్ షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.